నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. అందరూ తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుండాలని, వారికి మంచి చదువు ఇప్పించాలని, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అందుకోసం వారి చదువులు, పెళ్లిళ్ళు, ఇతర భవిష్యత్తు అవసరాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టుకుంటూ ఉంటారు. ఇందుకోసం పలు పథకాల్లో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ కొన్ని పోస్ట్ ఆఫీస్ పథకాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో గ్యారంటీ రిటర్న్స్ అందించే స్కీమ్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ చిన్న మొత్తాల్లోనూ జమ చేయొచ్చు. వారి స్తోమతను బట్టి, వారి ఆర్థిక లక్ష్యాలను బట్టి ఇన్వెస్ట్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇందులో మనం ఇప్పుడు కోటీశ్వరుల్ని చేసే పీపీఎఫ్ స్కీమ్ గురించి చూద్దాం. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో ఏ వయసు వారైనా చేరొచ్చు. మైనర్లైతే వారి పేరిట తల్లిదండ్రులు ఖాతా తెరవచ్చు. ఈ స్కీమ్ లో ప్రస్తుతం వడ్డీ రేటు వార్షిక ప్రతిపాదికన 7.10% ఉంది. అయితే వరుసగా 15 ఏళ్లు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. ఇది కనీస పెట్టుబడి సమయం. ఆ తర్వాత కూడా ఖాతాను 5 ఏళ్ల చొప్పున ఎన్నిసార్లైనా పొడిగించుకునేందుకు వీలుంటుంది. ఇలా 20, 25, 30, 40, 50 ఎంత కాలమైనా డబ్బులు జమ చేయొచ్చు. కనీస పెట్టుబడి వార్షికంగా 500 ఉంటే గరిష్టంగా 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ మొత్తం ఒకేసారి లేదా గరిష్టంగా ఏడాదిలో 12 ఇన్స్టాల్మెంట్లలో కట్టొచ్చు. ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ రిటర్న్స్ పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఇక పీపీఎఫ్ పథకంలో మీ స్తోమతను బట్టి ఎంత ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వర్లు కావాలంటే ఎన్నేళ్లు పడుతుందో చూద్దాం. మీ పిల్లలు చిన్న వయసులోనే చేరితే వారు కొంచెం పెద్ద అయ్యేసరికి పెద్ద మొత్తంలో సంపద సమకూరుతుంది. మరి ఏ వయసులో ఏ స్కీమ్లో పెట్టుబడి ప్రారంభిస్తే ఎన్ని సంవత్సరాల్లో కోటీశ్వర్లు అవుతారో లెక్కలు చూద్దాం. మీ పిల్లలు పుట్టగానే అంటే ఏడాదిలోపు ఈ స్కీమ్లో చేర్పిస్తే నెలకు కనీసం 1900 పెట్టుబడితోనే 50 ఏళ్లలో 1.02 కోట్లు సమకూరుతాయి. ఇక్కడ మీ పెట్టుబడి మొత్తం 11.40 లక్షలుగా ఉంటుంది. అదే 5 ఏళ్ల వయసులో పెట్టుబడి ప్రారంభిస్తే నెలకు 2700 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మిగతా 45 ఏళ్లలో 1.02 కోట్లు వస్తాయి. ఇక్కడ పెట్టుబడి 14.58 లక్షలు అవుతుంది. 10 ఏళ్ల వయసులో చేరితే మిగతా 40 ఏళ్లలో కోటి రావాలంటే నెలకు 3900 జమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పెట్టుబడి 18.72 లక్షలుగా ఉంటుంది. 15 ఏళ్లకు పెట్టుబడి ప్రారంభిస్తే 50 ఏళ్ళు వచ్చేసరికి కోటి రావాలంటే ప్రతి నెల పెట్టుబడి 5600 పడుతుంది. ఇక్కడ పెట్టుబడి 23.52 లక్షలుగా ఉంటుంది. అదే 20 ఏళ్లలో చేరితే నెలకు 8100 పెట్టుబడి. 25 ఏళ్లలో చేరితే మిగతా 25 ఏళ్లకు నెలకు 12500 చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ పెట్టుబడి 37.50 లక్షలు అవుతుంది. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే మీ పాప లేదా బాబు పుట్టిన వెంటనే ఇందులో చేరితే నెలకు కనీసం 1900 పెట్టుబడి మాత్రమే పడుతుంది. వడ్డీతోనే 50 ఏళ్లలో 91 లక్షలకు పైగా వస్తుంది. అదే 25 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే 1 కోటి సాధించేందుకు నెలకు ఏకంగా 12500 కట్టాల్సి వస్తుంది. అయితే పుట్టినప్పుడు 1900 కంటే ఎక్కువ కూడా జమ చేయొచ్చు. అప్పుడు కూడా నెలకు 12500 చొప్పున పెట్టుబడి పెడితే కోటి అయ్యేందుకు 25 ఏళ్లు సరిపోతుంది. అంటే మీ పాప లేదా బాబు 25 ఏళ్లు వచ్చేసరికి ఇలా కూడా కోటీశ్వర్లు కావచ్చు. పీపీఎఫ్ ఖాతాను పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులోనైనా ఓపెన్ చేయొచ్చు. మైనర్ పిల్లల పేరిట తల్లిదండ్రులు గార్డియన్ గా అకౌంట్ తెరవాలి. 18 ఏళ్లు నిండిన తర్వాత దీనికి మేజర్ అకౌంట్ కిందికి మార్చొచ్చు.